విరాట్ కోహ్లీ, అనుష్క శర్మల ప్రేమ కథే కాదు, బ్రేకప్ స్టోరీ కూడా సంచలనం కలిగిస్తోంది. కోహ్లీ పెళ్లి ప్రతిపాదన అనుష్క తిరస్కరించడంతోనే వీరిద్దరి లవ్ స్టోరీకి బ్రేకప్ అయిందని ఇప్పటివరకు అందరూ అనుకుంటున్నారు. అయితే ఇప్పుడు ఈ విషయంలో మరో మ్యాటర్ వినిపిస్తోంది. సల్మాన్ ఖాన్ సుల్తాన్ సినిమాలో కథానాయికగా అనుష్కని ఎంపిక చేసిన సంగతి తెలిసిందే. సల్మాన్తో తొలిసారి జతకట్టనున్న అనుష్కకు ఇది భారీ ప్రాజెక్ట్. అయితే విరాట్ కోహ్లీ ఈ సినిమాలో అనుష్కను నటించవద్దని చెప్పాడట. కోహ్లీ జోక్స్ చేస్తున్నాడనుకున్న అనుష్క సుల్తాన్ సినిమాకు కమిట్ అయ్యింది. దీంతో ఈసారి కోహ్లీ సీరియస్గా సినిమాల సంగతి పక్కన పెట్టి ముందు ఇంటిని ఎలా నడపాలో నేర్చుకోవడానికి సమయాన్ని కేటాయించు అంటూ త్వరలో కాబోతున్న వారి వివాహాన్ని దృష్టిలో పెట్టుకుని చెప్పాడని వినికిడి. కోహ్లీ మాటలకు గట్టిగానే సమాధానం ఇచ్చింది అనుష్క. తర్వాత వీరిద్దరి మధ్య మాటామాటా పెరిగి అది కాస్త విడిపోవడానికి దారితీసింది. తాను నటిస్తున్న ఓ సినిమాతో కలిపి ఇప్పటికే అనుష్క 3 సినిమాలకు నిర్మాతగా వ్యవహరిస్తుంది. వీటితో పాటు చేతిలో మరో 2 సినిమాలు ఉన్నాయి. కెరీర్ ఇంత పీక్ స్టేజ్లో ఉండగా పెళ్లి చేసుకునేందుకు, అలాగే కోహ్లీ చెప్పినట్లు సినిమాలు వదులుకునేందుకు అనుష్క ప్రస్తుతం సిద్ధంగా లేకపోవడంతో ఇక బ్రేకప్ ఒక్కటే వీరికి కనిపించిన దారిలా తెలుస్తోంది. ఫైనల్గా సల్మాన్ సినిమా వల్ల అనుష్క కోహ్లీల లవ్ బ్రేకప్ అయిందన్న గుసగుసలు జోరుగా వినబడుతున్నాయి. నా కూతుర్ని కిడ్నాప్ చేశారు రిషి. నా కూతుర్ని వెతికి పెట్టగలవా? ఎవరినో పెళ్లి చేసుకొని వెళ్ళిపోయింది. ఇప్పుడు వాళ్ళ కూతురు కిడ్నాప్ అయితే నీకేంట్రా? 2 months బ్యాక్ ఒక చిన్నపిల్ల కిడ్నాప్ అయిందండి. కిడ్నాపా? ఎప్పుడండి? మీరెవరు? నువ్వెవరు? ఎవరు మీరు? ఎక్కడో అమెరికా నుంచి వచ్చి